హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 6వ తరగతిలోని 13వ పాఠమైనటువంటి గ్రామ పంచాయతీలు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కలిసి మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే మనం ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం 6వ తరగతిలోని 13వ పాఠమైనటువంటి గ్రామ పంచాయతీలు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీలు ఇక్కడ చూసినట్లయితే సౌర వ్యవస్థలు, పౌర వ్యవస్థలు కల్పించడం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఒక ప్రాంతంలో చేతి పంపు మరమ్మతు చేయాలి, మరొక ప్రాంతంలో మురికి కాలువల నుండి రోడ్డుపైకి నీరు వస్తుంది. ఇటువంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? మురికి కాలువలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా, రోడ్లైనా ఇవన్నీ ప్రజలందరికీ సంబంధించినవి. వీటన్నింటినీ ప్రజా సౌకర్యాలు అంటారు. ఈ సౌకర్యాలను ఎవరు కల్పిస్తారు? ఎవరు వీటిని నిర్వహిస్తారు? వీటి నిర్వహణ కోసమే గ్రామాలలో పంచాయతీలు, పట్టణాలలో పురపాలక సంఘాలు అనేటివి ఉన్నాయి. గ్రామాలలో అయితే పంచాయతీలు, పట్టణాలలో అయితే పురపాలక సంఘాలు అనేటివి ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం, అన్ని పౌర సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే అమలు పరుస్తాయి. కానీ వారు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నత అధికారుల నుంచి అందిన ఉత్తర్వుల మేరకు పనిచేస్తారు. ఈ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలకు ఆయా విషయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి పాత్ర ఉండదు. అంతేకాకుండా ప్రజల అవసరాలు, సమస్యలు వాళ్లకు తెలిసినంతగా పై అధికారులకు తెలియవు. ఎవరి సమస్యను వారే పరిష్కరించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ప్రజా పనులలో సామాన్య ప్రజలకు అవకాశం ఉండాలి. అందుకే స్థానికంగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించటానికి ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామ సభలో ఎవరుంటారంట? గ్రామ ఓటర్లందరూ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లే గ్రామ సభలో ఉంటారు. ఇది గ్రామ పంచాయతీ పనులను పరిశీలిస్తుంది. ఇది గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపిస్తుంది. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను, వార్డు సభ్యులు, సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఎవరైతే ఎలక్ట్ అవుతారో వారు అందులో నుంచి ఒకరిని సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఓటర్లందరూ గ్రామ పంచాయతీ సభ్యులను, వార్డు సభ్యులను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. అంటే ఒక వ్యక్తికి 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. వీరు డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. ఎవరు? వార్డు సభ్యులు, అదేవిధంగా సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీ పరోక్షంగా ఎన్నిక జరుగుతుంది. వార్డు మెంబర్లో నుంచి ఒకరు ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్లందరూ వారికి ఓటు వేసి వారిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. అది చూద్దాం. గ్రామ సభ. ఇక్కడ చూసినట్లయితే గ్రామ సభ అంటే ఇంతకుముందు పాఠంలో మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వంలో పౌరులకు సంబంధించిన పనులలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం గురించి తెలుసుకున్నాం. దేశ
రాష్ట్ర స్థాయిల్లో అందుకు కలిసి నిర్ణయాలు తీసుకోవడం కష్టం. కాబట్టి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ భాగస్వామ్య గ్రామసభ ద్వారా జరుగుతుంది. ఈ భాగస్వామ్యం దేని ద్వారా జరుగుతుంది? గ్రామ సభల ద్వారా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధమైన పద్ధతి మన దేశంలో ఆచరణలో ఉంది. ఉదాహరణలు చూద్దామని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సో అటు ఇటు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఇది గ్రామ సభలాగా ఒక పిక్చర్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రేషన్ కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామ సభకు హాజరైంది. కానీ ఆమెకు గ్రామసభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామ సభకు దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మలాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందుంచగా గ్రామ సభకు వచ్చిన జనం అతను చెప్పే విషయం పూర్తిగా వినకుండానే చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తర్వాత ఆయన దారిద్ర్యరేఖకు దిగువన అంటే బిలో పావర్టీ లైన్ గల ప్రజలకు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్ధిదారులని తెలియజేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి నా పేరు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం కానీ భూమి కానీ వేరే ఏ ఆధారం కానీ లేదని తెలిపింది. సర్పంచ్ ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేట్లు చూస్తామని చెప్పగా కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే చివరిగా రేషన్ కార్డు కోసం వచ్చిన వాళ్ళందరికీ కూపన్లు ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది. పైన చెప్పిన గ్రామసభ ఒక ఉదాహరణ మాత్రమే. చాలా గ్రామాల్లో గ్రామసభ గురించి ప్రజలందరికీ సరైన అవగాహన లేదు. అవగాహన ఉన్న ప్రజలందరూ గ్రామసభకు హాజరు కారు. హాజరైన వారిలో చాలామంది ఏమీ మాట్లాడరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం, క్రియాశీలక చాలా అవసరం. సో ప్రతి ఒక్కరూ గ్రామసభలో గత సంవత్సరపు నివేదిక మీద చర్చించాలి. గత సంవత్సరం పనులు సక్రమంగా జరిగితే సంతృప్తికరంగా ఉన్నాయా చర్చించాలి. అలాగే వచ్చే సంవత్సరం పని గురించి వివరంగా చర్చించాలి. ఇంకా సమయం అయితే ఇంకొక పని గురించి, తమ అవసరాలను గురించి చర్చించాలి. అలాగే ఈ పనులు ఎలా చేస్తే బాగుంటాయో, ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఎలా చేయగలమో చర్చించాలి. దారిద్ర్యరేఖకు దిగువన గల వ్యక్తుల పేర్లు చదివినప్పుడు అవి నిజమైనవా, లబ్ధిదారుల పేర్లేనా అని సరిచూసుకోవాలి. నిజమైన పేద వ్యక్తికి అన్యాయం జరగకుండా గ్రామసభ ఏం చేయాలి? చూడాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటివి సరిగా అమలు జరుగుతున్నాయో లేదో గ్రామసభ పర్యవేక్షణ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే కానీ ఆచరణలో గ్రామసభ అవసరమైనప్పుడు సమావేశం కావడం లేదు. ఒకవేళ సమావేశం అయితే చాలా తక్కువ మంది హాజరవుతున్నారు. హాజరైన వారిలో తక్కువ మంది చర్చల్లో పాల్గొంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీ నిర్మాణం. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రామ పంచాయతీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా. 18 సంవత్సరాల వయస్సు నిండిన గ్రామంలోని ప్రతి వ్యక్తి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకుంటే అతడు ఓటు వేయడానికి అర్హుడు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తాడు.
అదే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వార్డులు. సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డులో దాదాపు ఓటర్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుంచి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. ఈ విధంగా ప్రతి వీధి లేదా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. గరిష్టంగానేమో 21 వార్డు సభ్యులు, కనిష్టంగానేమో 5. సో ఇది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే కనిష్టంగా అయితే 5 ఉంటారు, గరిష్టంగా అయితే 21 మంది ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. పోటీ చేయాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 21 సంవత్సరాలు నిండి ఉంటే మనం పోటీ చేయవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరవత్తును సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేయు అభ్యర్థులు చెల్లించాలి. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్, గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు. మన సమాజంలో స్త్రీలు ఎన్నికల్లో పోటీ చేయడం, వార్డు మెంబర్గానో సర్పంచ్గానో ఎన్నిక కావడం అంత సులభం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలలో పురుషుల ఆధిక్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలో 50% స్థానాలు కేటాయించింది. ఇక్కడ చూసినట్లయితే పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలో ఎంత శాతం ఇచ్చింది? 50%. అలాగే షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన తరగతులు వారి జనాభా ప్రాతిపదికన ప్రకారం స్థానాలు కేటాయించారు. సో ఇక్కడ చూసినట్లయితే స్థానాలను కేటాయించారు. సో ఈ విధంగా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎన్నికలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు. సో సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఓటరుగా నమోదు అయిన వారు 2 ఓట్లు వేస్తారు. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు 2 ఓట్లు ఒక వ్యక్తి వేయడం జరుగుతుంది. 1 ఓటును వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి, అదేవిధంగా 2వది సర్పంచ్ను ఉపయోగిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ. సో సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయతీ యొక్క నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సో సర్పంచ్ను గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. సో ఇక్కడ మాదిరి బ్యాలెట్ అండ్ ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది, గమనించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం వ్యయాలకు కూడా సర్పంచ్ బాధ్యత వహిస్తాడు. అదేవిధంగా సర్పంచ్ గ్రామ పంచాయతీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాల్లో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుసు. ఇక్కడ ఉప సర్పంచ్ చూసినట్లయితే ఎన్నిక తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని తమ ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు. సో ఇక్కడ కార్యదర్శి గురించి ఒకసారి మనం చూసినట్లయితే కార్యదర్శి కార్యనిర్వాహక అధికారి. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటారు. ఆయన గ్రామ పంచాయతీకి లెక్కలను, విషయాలను నమోదు చేస్తాడు. పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక
కార్యనిర్వహణాధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీ ఏమి చేస్తుంది? గ్రామ పంచాయతీ ప్రజలకు పౌర సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. గ్రామ రహదారులను నిర్వహించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, కొత్తవి కట్టడం, త్రాగునీరు, వీధి దీపాలు, అదేవిధంగా వీధులు శుభ్రత, చౌకదారుల దుకాణాలు మొదలైన వాటితో పాటు పాఠశాలలు నడుస్తున్న తీరు, అంగన్వాడీలు, స్త్రీ శిశు సంక్షేమ పథకాలు గురించి పర్యవేక్షణ చేస్తుంది. సో ఇక్కడ గ్రామ పంచాయతీలు చిన్న నీటిపారుదల వాటర్ షెడ్లను నిర్వహిస్తాయి. భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికలను తయారు చేసి ఆచరణలో పెట్టడం అయితే జరుగుతుందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే చాలా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఆ పంచాయతీలు బాధ్యతలు కూడా ఎక్కువే. కానీ తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా కొన్ని ముఖ్యమైన అధికారాలు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. అందులో కొన్ని ఇప్పుడు చూసినట్లయితే మార్కెట్ మీద అధికారం, భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్తు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ మొదలైనవి ఇవి గ్రామ పంచాయతీకి ఇవ్వడం వల్ల చాలా గ్రామ సమస్యలను ప్రజలే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించుకోగలరు. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగని పక్షంలో సమావేశాన్ని రద్దు చేస్తారు. సాధారణంగా గత సమావేశం నివేదికతో సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం ఎట్లా ప్రారంభమవుతుంది? సాధారణంగా గత సంవత్సర సమావేశాల నివేదిక ఏదైతుందో దానితో సమావేశం ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ గత నెలలో జరిగిన పనుల గురించి నివేదిక చదువుతాడు. ఆ నివేదికలో ఆ నెలలో పెట్టిన ఖర్చు గురించి సమావేశాలను తెలియజేస్తారు. అదేవిధంగా సభ్యులు ఏమైనా అడగదలుచుకుంటే అందరూ కలిసి చర్చించి పనులు జరుగుతున్నాయా విషయాల గురించి వివరాలు సేకరిస్తారు. అలాగే వార్డు సభ్యులు కొత్త పనుల గురించి ఇంకా మిగిలి ఉన్న పనుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ విధంగా మనకి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇట్లా సమావేశాలు కూర్చొని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సర్పంచ్, కార్యదర్శి, ఉప సర్పంచ్ ఈ విధంగా కూర్చొని ఈ గ్రామ వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా కూర్చొని డిస్కస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీ సమావేశం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి, అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి ముందు అవసరమైన బడ్జెట్ను వారు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటారు. సర్పంచ్, కార్యనిర్వహణ అధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి సంవత్సర బడ్జెట్కు ఒక రూపం ఇస్తారు. దీన్ని గ్రామ సభలో చర్చించి తుది రూపం ఇస్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదన మండల, జిల్లా పరిషత్కు ఆమోదం కోసం పంపిస్తారు. సో ఈ విధంగా జరిగిన తర్వాత నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్ పనులు చేయిస్తూ పర్యవేక్షణ చేస్తాడు. చాలా గ్రామ పంచాయతీలలో అందరితో చర్చించకుండానే సర్పంచ్ ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తారు. ఇటువంటి సందర్భాలలో వచ్చిన నిధులు వేరొక పనికి ఉపయోగిస్తుంటారు లేదా దుర్వినియోగం చేస్తారు. ఈ విషయాలు చాలా కొద్ది మందికే తెలుస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గ్రామ పంచాయతీ సభ్యులు తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి, చర్చల్లో పాల్గొనాలి, ప్రణాళిక సిద్ధం చేయాలి, పథకాల అమలుపై పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు, గ్రామ పంచాయతీ నిధుల గురించి చూసినట్లు గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి. సో గ్రామ పంచాయతీకి కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఇంటి పన్ను కానీ, భూమి శిస్తు కానీ మొదలైన
వాటిని వసూలు చేస్తుంది. గ్రామ పంచాయతీకి సుమారుగా 1/3 వంతు ఆదాయం ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది. ఇవి పన్నుల ద్వారా ఆదాయం అనేది సమకూరడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే అంటే 3 వంతులో 1 వంతు మనకి పన్నుల నుంచే గ్రామ పంచాయతీలకి ఆదాయం అనేది ఉండడం జరుగుతుంది. కానీ గ్రామ పంచాయతీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన పథకాల అమలుకు ఇచ్చే నిధులపైన ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఆ నిధులతో పంచాయతీ ముందుగా నిర్ణయించుకున్న పనులను చేయబడుతుంది. కొన్ని నిధులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సమకూర్చుకుంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు అంతంత మాత్రమే. వాటితో అంత అభివృద్ధి చెందడం సులభం కాదు. అందువల్ల గ్రామ పంచాయతీలు తామే సరైన ప్రణాళికలు వేసుకొని నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ మనకి కొన్ని పంచాయతీలు ఇవ్వడం జరిగింది, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మండల పరిషత్, జిల్లా పరిషత్. ఇక్కడ ఇంతకు ముందు భాగంలో మనం గ్రామ పంచాయతీని గురించి చదువుకున్నాం. సో ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. సో జిల్లాలో ఉన్న అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అంటే ఎంపీటీసీ మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అంటే జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్స్ అని సభ్యులను కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. కొంతమంది నామినేట్ చేయబడతారు. జిల్లా పరిషత్, మండల పరిషత్తులు జిల్లాలోని గ్రామ పంచాయతీల పనులను జిల్లా మండల పరిషత్తులు సమన్వయపరుస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే పంచాయతీలు ప్రణాళిక ఆమోదించి నిధులు కేటాయింపును సమన్వయపరుస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంపీటీసీ అంటే ఏంటిదో ఒకసారి నోట్ చేసుకోండి, జెడ్పీటీసీ అంటే ఏంటో నోట్ చేసుకోండి, ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయో నోట్ చేసుకోండి. అదేవిధంగా ఎన్ని నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి అంటే 1/3 మనకి పన్నుల ద్వారానే రావడం జరుగుతుంది, అది నోట్ చేసుకోండి. సో ఏదైతే కీలక పాయింట్స్ ఉంటాయో ప్రతిదీ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి కొన్ని గ్రామాల గురించి ఇచ్చారు, చూద్దాం. జంగమ్మ, హాజీపల్లి అని ఇక్కడ చూసినట్లయితే హాజీపల్లి రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో సర్పంచ్ జంగమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సిమెంట్ రోడ్లు వేయించారు, అంతర్భూభాగ మురికి కాలువలు నిర్మించారు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డు నిర్మాణం అయ్యేటట్లు చేశారు. పాఠశాలలలో, అంగన్వాడీలలో, గ్రామ పంచాయతీలో కూడా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేయించారు. గ్రామంలో మంచినీటి కోసం నీటి నిల్వ ఉండే ట్యాంకు కట్టించారు. సో ఏమని చూసినట్లయితే నిర్మల గ్రామ పురస్కారం అవార్డును డిసెంబర్ 2008 రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా హాజీపల్లి సర్పంచ్ జంగమ్మ తీసుకుంటున్న దృశ్యం ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం చేపట్టిన పథకాలు అన్నీ అర్హతలు ఉన్న వారికి వచ్చేటట్లు చూశారు. ఫలితంగా 2008లో హాజీపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకు ఎన్నికైంది. ఈ శుభ్రం అవార్డు దేనికి ఇస్తారో రాసుకోండి, హాజీపల్లి సర్పంచ్ ఎవరో రాసుకోండి, హాజీపల్లి సర్పంచ్కి శుభ్రం అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చారో రాసుకోండి, ఎందుకు ఇచ్చారో రాసుకోండి, ఇవన్నీ కూడా పాయింట్స్ అవుతాయి అన్నమాట. అనంతరం డిసెంబర్ 2008లో ఏ రాష్ట్రపతి ఇచ్చారో కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. నిర్మల గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా బహుకరించారు. ఇక్కడ మనం చూసినట్లయితే సూచన అని ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న ఇళ్లలో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించి బయటి ప్రదేశంలో
బహిర్భూమికి పోని గ్రామాలకు ఈ అవార్డును బహుకరిస్తారు. మన రాష్ట్రంలో చాలా గ్రామాలు ఈ అవార్డును గెలుచుకున్నాయి. మీ దగ్గరలో ఏమైనా గ్రామ పంచాయతీలు ఈ అవార్డును గెలుచుకున్నాయో తెలుసుకోండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ సభను సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలు అని మనం ఇక్కడ చూడవచ్చు. గ్రామ సభను సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలు ఉన్నాయా? సో తెలంగాణలో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో చాలా గ్రామాలు గ్రామసభ ద్వారా ప్రజలు భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో సఫలీకృతం అయ్యాయి. మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగాదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామాలు తమ గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. అలాగే మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీని విజయవంతంగా నిర్వహించడానికి ఒక మంచి ఉదాహరణ అని ఇక్కడ చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీ గురించి చూసినట్లయితే గంగాదేవిపల్లిలో 18 కమిటీలు ఉంటాయంట. గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు వీటిని. ఆ కమిటీలలో మంచినీటి అంటే తాగునీటి కమిటీ, పారిశుద్ధ కమిటీ, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ, అదేవిధంగా మొదలైనవి ఉన్నాయట. ఈ కమిటీలు ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ గ్రామం సాధించిన కొన్ని అంశాలు ఇక్కడ చూసినట్లయితే కొన్ని అంశాలు చూసినట్లయితే పాఠశాలలో 100% పిల్లల నమోదును చేశాయంట. అదేవిధంగా సంపూర్ణ అక్షరాస్యతని, పారిశుద్ధ తాగునీటి సరఫరాని, కుటుంబ నియంత్రణని, పిల్లలందరికీ టీకాలు వేయించడం, అన్ని కుటుంబాలు బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండడాన్ని ఇక్కడ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో పూర్తి పారిశుద్ధ్య పరిరక్షణ, సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే అంతేకాకుండా గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామస్తుడు 18 కమిటీలలో ఖచ్చితంగా ఏ ఒక్క కమిటీలోనైనా సభ్యుడిగా ఉండడం సభ్యులుగా ఉండడం అనేది మెచ్చుకోదగింది కూడా. ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఇది మంచి ఉదాహరణ. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ముందుగా గ్రామ సభలోనే చర్చ జరుగుతుంది. ఇది ఒక పాయింట్ నోట్అవుట్ చేసుకోండి. ఆ గ్రామ సభ నిర్ణయాలు అందరూ శిరస వహిస్తారు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇది గంగాదేవిపల్లి గ్రామ సభ ఇక్కడ చూసినట్లయితే. సో ఈ విధంగా మనకి ఇక్కడ కీలక పదాలు ఒకసారి మనం గమనించినట్లయితే గ్రామ సభ అని, పౌర సౌకర్యాలని, ఎన్నికలు అని, స్థానిక స్వపరిపాలన. సో ఈ విధంగా మనకి కీలక పదాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పాఠం వింటున్నప్పుడు ఇంకా నేను కొన్ని కీలక పదాలు చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి కీలక పదాలు అదేవిధంగా వింటున్నప్పుడు మీకు ఏదైతే కీలక పదాలు అనిపించినా వాటిని అయితే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మనకి ఫర్దర్గా రివిజన్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.